హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన ఒక పత్రిక ప్రకటన రావడం జరిగింది. ఆ ప్రకటనను చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. మరి అదేంటనేది చూద్దాం మనము. సెప్టెంబర్లో మోదీ రిటైర్మెంట్ ఆశ్చర్యార్థకం. చూద్దాం మరి ఏందన్నది. ఆయన టైం అయిపోయింది. సంజయ్ రౌత్ ప్రధాని మోదీ సెప్టెంబర్లో పదవీ విరమణ చేయుచున్నారని ఉద్ధవ్ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ దేశంలో నాయకత్వ మార్పు కోరుకుంటుందని, రిటైర్మెంట్ ప్రణాళికలు తన వారసుడు ఎవరో చర్చించడానికి మోదీ ఉగాది నాడు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారని సోమవారం ముంబైలో విలేకరులతో అన్నారు. 75 ఏళ్ల వయసు దాటిన బీజేపీ నేతలు పదవీ విరమణ చేస్తున్నారని, సెప్టెంబర్లో మోదీకి కూడా 75 ఏళ్లు వస్తాయని గుర్తు చేశారు. గత 10-11 ఏళ్లలో ఆయన ఇక్కడకు రాలేదని, ఇప్పుడు సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్కు టాటా బాయ్ చెప్పడానికి వచ్చారని వ్యాఖ్యానించారు. మోదీ టైం అయిపోయింది, ఆయన వారసుడు మహారాష్ట్ర నుంచే ఉంటారు అని రౌత్ తెలిపారు. అయితే రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం బీజేపీ సీనియర్ నేత ఫడణవీస్ తోసిపుచ్చారు. 2029లోనూ ప్రధాని మోదీ అని అన్నారు. ఇది అక్షరాల సత్యం కావాలి, నిజం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. 2029లోనూ ప్రధాని మోదీ అని అన్నారు. ఎందుకంటే మోడీ గారు ఈ దేశానికి ఎలాంటి సేవలను అందించిండో ఈ దేశ ప్రజలకు తెలిసిన విషయంనే. ఒకానొకప్పుడు మన భారతదేశ ప్రధాని ఎవరు అంటే గ్రామ స్థాయిలో కొన్ని మారుమూల ప్రాంతాలలో గ్రామ స్థాయిలో గుర్తించలేని సిచ్యువేషన్స్ మనము చూసినాం. కానీ ఈరోజు మన దేశ ప్రధాని ఎవరు అంటే మోదీ అని చెప్పి ఊహ తెలిసి మాట వచ్చినటువంటి ప్రతి పిల్లోడు కూడా మన దేశ ప్రధానమంత్రి మోదీ అని చెప్పి చెప్పే స్థాయిలో ఈరోజు మన దేశాన్ని వారు అభివృద్ధి చేసిరని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక్కడ పార్టీ పరంగా ఉద్దేశించి మేము మాట్లాడట్లేదు. మాదొక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్, మాదొక స్వచ్ఛంద సంస్థ. మేము ఏదైనా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, మానవత్వంతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి మా యొక్క సంస్థ. కాబట్టి ఇక్కడ మేము పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేము. మోదీ గారి యొక్క వారు చేసినటువంటి జీవిత త్యాగము, కుటుంబాన్ని వదిలి దేశ ప్రజల శ్రేయస్సు కొరకు వారు ఈ రోజు వరకు కూడా వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏందనేది జగమెరిగిన సత్యం. ఇది దేశాన్ని చాలా అభివృద్ధి దశలో వారు వచ్చిన తర్వాత తీసుకెళ్ళినటువంటి సందర్భాన్ని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తించిర్రు. కాబట్టి ఇక్కడ మోడీ గారి రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చిందని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. కానీ ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకీభవించరు. మోదీ గారికి 75 ఏళ్ళ వయసు దాటిందని చెప్పి ఈ విధంగా 75 ఏళ్ళ వయసు దాటిన బీజేపీ నేతలు ఎవరైనా కూడా పదవీ విరమణ చేస్తున్నారని చెప్పి సెప్టెంబర్లో మోదీకి కూడా 75 ఏళ్ళు వస్తాయని గుర్తు చేసిండు. ఎవరో ఇతను అంటే మన ఉద్ధవ్ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ గారు సంచలన వ్యాఖ్యలు చేసిర్రు. సరే రౌత్ గారు, ఇది వాస్తవం కావచ్చు, మీరు అన్నది కాకపోవచ్చు. కానీ ఈరోజుకు మాత్రం నరేంద్ర మోడీ గారు మన దేశానికి చేసినటువంటి దేశ అభివృద్ధి కొరకు, దేశ ప్రజల కొరకు వారు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మాత్రం అవి చిరస్మరణీయం. కాబట్టి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మోదీ గారే 2029లోనూ ప్రధాని అని మన మహారాష్ట్ర సీనియర్ నేత మన ఫడణవీస్ ఎలా తోసిపుచ్చారో ఇక్కడ మన ఆర్గనైజేషన్ నుంచి కూడా అదే కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు.